సలార్ సినిమా రిలీజ్ అయి ఏడాదిన్నర కూడా కాలేదు. అయినా కూడా సలార్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రిలీజ్ ట్రెండ్‌లో భాగంగా రిలీజ్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సలార్‌కు మ్యాసివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నెల మార్చి 21న సలార్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ఇక బుకింగ్స్‌కొచ్చి వారం 10 రోజుల ముందే స్టార్ట్ అవ్వగా రిలీజ్ సినిమాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది సలార్. రిలీజ్‌కు 3-4 రోజులు ఉండగానే 70,000కు పైగా టికెట్స్ సేల్ అయ్యాయట. జస్ట్ బుకింగ్స్‌తోనే ₹1,00,00,000కు పైగా గ్రాస్ సొంతం చేసుకున్నట్లుగా చెప్తున్నారు. రిలీజ్ నాటికి టికెట్ సేల్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సలార్ రిలీజ్‌కు ఊహించని ఓపెనింగ్స్ రావడం గ్యారంటీ అంటున్నారు. ఇక బుకింగ్ సంగతి ఇలా ఉంటే థియేటర్‌లో జరగబోయే మాస్ జాతర మాత్రం మామూలుగా ఉండదనే చెప్పాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి క్లాస్ సినిమాలకి రద్దు చేశారు ఫ్యాన్స్. అలాంటిది సలార్, దేవరత, రైజర్ అంటూ వచ్చే ఇంటర్వెల్ బ్యాంక్కి, కాటేరమ్మ ఫైట్కి థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ. ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్కి మరొకసారి రెబల్ స్టార్ ఫ్యాన్స్ రచ్చ రంబోల చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే సలార్ మూవీ ఓటీటీలో టాప్ ట్రెండింగ్లో ఉంది. అయినా కూడా రిలీజ్కు ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే సలార్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ ఫ్రెండ్గా నటించగా శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. రవి బస్టూర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్గా నిలిచింది.